చాలా కావాలని ఆశ ఉంటుంది కదా, దాని మీద గొడవ పడతారు. అలాంటి మనుషుల మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇంత చేసింది గుర్తించకుండా ఇంకా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయకుండా ఇంత చేసిన దానికి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు కదా, అర్థం చేసుకోవచ్చు కదా. ఈ విషయం చెప్పావు మరి, రియాక్షన్ ఏమొచ్చింది? ఏదో టూ మెనీ క్వశ్చన్స్ వస్తాయి కానీ ఆన్సర్స్ అంటే అతని పాయింట్లో అతను కరెక్ట్ అని అంటాడు, నేను చెప్పేది అతనికి అర్థం కావద్దు. రితు సిడౌన్. పవన్ ఈ ఇష్యూ గురించి మాట్లాడకపోతే కొంచెం బాధపడుతున్నాడు, అందుకని మాట్లాడాడు. నిఖిల్ బోర్డుల దగ్గర రా. సార్ ఈగోయిస్టిక్ మాధురి గారు సార్. ఎన్ని బోర్డ్స్ వస్తున్నాయి మీకు? పర్లేదు సార్. ఇంట్లో ఏదైనా ఇష్యూ ఉంటే మాధురి గారు చాలా పర్సనల్గా తీసుకుంటారు ఆ ఇష్యూని. నాకు ఒక మాట చెప్పాడు, నేను చూస్తే నాకు నా తమ్ముడు గుర్తొస్తాడు. సో నాకు చాలా టచ్ అయింది ఆ వర్డ్. సో అలా ఉన్నప్పుడు నేను మాధురి గారి టీం వెళ్ళలేదని ఆ రీజన్ పట్టుకుని నా క్యాప్టెన్సీ టాస్క్ నుంచి అవుట్ చేశారు. సో ఐ ఫెల్ట్ ఇట్ వాస్ నాట్ రీజన్ టు గివ్ అని నాకు అనిపించింది. నేను గేమ్ స్టార్ట్ అయ్యే ముందేనే నేను సంజన టీంలో ఉన్నాను ఇల్ల ఎండ్. ఒకవేళ గేమ్కి వచ్చి తర్వాత ఫ్లిప్ అయితే ఇక్కడ బ్లేమ్ మీ, బట్ ఇంత క్లియర్గా చేసి నేను వెళ్ళిపోయాను సంజన టీంకి. సో ఐ ఫెల్ట్ నా మిస్టేక్ ఏం లేదని అనిపించింది. పవన్ హ్యాపీగా లేవా? మాట్లాడే కానీ ఇష్యూ అంటే తన చెప్పేది నాకు అర్థమైంది సార్, బట్ నేను చెప్పేది తను అర్థం చేసుకో. తనకి చెప్పాలనుకున్న ఎక్స్ప్లెనేషన్ తనకి చెప్పు. సిడౌన్. సుమన్ శెట్టి రెడీగా ఉన్నావు? ఎవరు స్టాట్యూ? రాము సార్. ఈ మధ్యలో వచ్చి స్టాట్యూలో కూర్చుంటాడా? సార్ అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడు, మాట్లాడేవాడు, బాగా ఎంకరేజ్మెంట్ ఉండేవాడు. ప్లస్ పక్క లోన్లీగా కూర్చుంటున్నాడు సార్, ఒక్కడే కూర్చుంటున్నాడు, ఎవరితోని మాట్లాడట్లేదు, సరిగా ఉండట్లేదు అని నా ఫీలింగ్ సార్. అంటే నేను మిస్ అవుతున్నావా? కొంచెం అలాంటి ఫీలింగ్ అయితే ఉంది సార్. ఎందుకంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, సో పిల్లలు వీళ్ళంతా గుర్తొస్తుంటారు. అండ్ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి నేను సోలోగా ఉంటుంటాను సార్ అప్పుడప్పుడు. ఆయిషా ఉంటే మోటివేట్ చేసేది సార్. సుమన్ గో బ్యాక్. ఎక్స్ కెప్టెన్ గౌరవ్. అటెన్షన్ సీకర్ ఎవరికి? అంజనా. సో ఏంటంటే వాష్రూమ్ విషయంలో నేను ఆల్రెడీ చెప్పాను ఈ దివ్య గారు కొంచెం బిజీ ఉంది మేకప్ తర్వాత. సో ఆఫ్టర్ 20 minutes షీ విల్ డూ. బట్ అటెన్షన్ పర్పస్ఫుల్లీ సంజన గారు జస్ట్ 1 minute తర్వాత డస్ట్బిన్ ఇప్పుడు వాష్రూమ్ తీసే ఇప్పుడు బయట అంజనా, ఇది కొత్త థియరీ. తనతో కొట్లాడడానికి కూడా అవ్వదు సార్, తనకి సగం అర్థం అవ్వదు. నేను ఏదో బిజీ ఉంటే ఇప్పుడే నా గిన్నెలు కడుగు, 1 second వదలడు సార్. వేరే అన్ని 48 hours కూడా క్లీన్ చేయలేదంటే వదిలేస్తాడు సార్. గౌరవ్ నీకు ఆర్డర్ ఇచ్చాడు కాబట్టి ఆ డిస్పారిటీ చూపిద్దామని ట్రై చేశాను. అవును సార్, ఫీల్ అవుతాం కదా, మేము ఎక్కడో ఏదో బిజీలో ఉంటే ఇప్పుడే నా గిన్నెలు కడుగు అని. నేను కూడా కంటెండరే, వేరే వాళ్ళు కూడా కంటెంట్ ఫీల్ అయి చేశానండి. నేను ఫీల్ అయ్యాను సార్. అంటే బికాస్ వెన్ యాక్ట్ ఆఫ్ రివెంజ్ అట్లానే ఉంది సార్ నాకు. అంటే మేమంటే తక్కువ, వాళ్ళంటే ఎక్కువ. వాళ్ళు చేయలేదంటే పర్లేదు, మేము కంపల్సరీ అప్పుడే వచ్చి. సో దెన్ గౌరవ్ ఇస్ జస్టిఫైడ్. సిద్ధం. గౌరవ్, కెప్టెన్గా నువ్వు సుమన్ శెట్టి బాగా చేశారు. యూ బోత్ షుడ్ బి అప్రిషియేటెడ్. అది చిన్న ప్రాబ్లం, మీ ఇద్దరి కోసం అన్బీట్. చెప్పండి కెప్టెన్. కెప్టెన్ ఆల్సో స్లిప్డ్. కెప్టెన్ మీకు కూడా స్లిప్డ్. చెప్పండి కెప్టెన్. లాస్ట్
రిలాక్స్ రిలాక్స్ చెప్పండి కెప్టెన్ సుమన్ శెట్టి. సార్ పనిష్మెంట్ నేను కూడా చేశాను సార్. అరే స్లీప్ మంచి డీప్గా వచ్చి ఉంటుంది. అసలు ఏం తెలియలేదు కళ్ళు తెరిచిన తర్వాత ముందు ఏం జరుగుతుంది. గుర్తుపెట్టుకో చూస్తాను సార్. కళ్యాణ్. ఇన్విజిబుల్ అంటే ఏదో ఒక సెకండ్ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అది వర్క్ అయ్యే ఫస్ట్ 2 వీక్స్లో నేను అది ఓవర్కమ్ చేసుకుంటే ఐ విల్ ట్రై. మీరు కూడా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. అదేంటో అతనుకున్న హైట్కి స్ట్రెంత్కి ఇన్విజిబుల్ అయితే కాదు. అలా కాదు సార్, ఆ ఇన్విజిబిలిటీ కాదు సార్. జస్ట్ నార్మల్ ఎందులో అయినా సరే ఇంకా స్టాండ్ అవుట్ కానీ ఇంకా పాయింట్స్లో కానీ టాస్క్లో కానీ ఇంకా తను ఎక్కువ ఆడొచ్చు సార్. ఎక్కువ అంటే అతను ఆడుతున్న ఆటలోకి మీరు తీసేస్తున్నారు కదా. నేను సార్ స్ట్రాంగ్ని ఖచ్చితంగా కెప్టెన్సీలో నుంచి ఖచ్చితంగా తీయాలి కదా సార్ ఏదైనా సార్. నిఖిల్ ఎస్ సార్. కళ్యాణ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో ఈజ్ గివెన్ యువర్ సజెషన్. మొదటి వారాలు నేను కూడా నీలాగే ఉండేవాడిని, ఇన్విజిబుల్ అండ్ బోరింగ్. తర్వాత నాలో మార్పు వచ్చి చేతులు వదిలిపెట్టేసి చేతల్లో చూపిస్తాను మొదలుపెట్టాను. నువ్వు కూడా అలాగే మారాలి. గెట్ విజిబుల్. షూర్ సార్. దివ్య